ఇలా అని. మీ అమ్మోళ్ళ రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అనంటే? ఆ! చెప్పారా? ఆ! చేసారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో, నేను ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వరకు బానే ఉన్నా. అంటే హ్మ్. అక్క వాళ్ళున్నారు. హ్మ్. ఇద్దరు అక్కలు. హ్మ్. సో, మాది కొంచెం గ్రామం లాంటిది. ఏమన్నా చెప్తే ఏమైతది? మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని హ్మ్. నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్‌కి గాని దేనికైనా ఎళ్లి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే ఓకే. అక్కడ అలా చేశాను గదా! ఇలాగ అని తెలీదు. ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు. హ్మ్. హ్మ్. ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా! అని. హ్మ్. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే. చెప్పడం నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. హ్మ్. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు ఇట్లా గూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు హ్మ్. హ్మ్. బ్రతకడం అని నేననుకున్నాను. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. ఒకవేళ అబ్బాయిలాగా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వెషన్స్ ఏసుకున్నాను ఇలా ఉండొచ్చా అని.